అందాలు తెలియజేస్తున్నాను. 19వ అధ్యాయంలో మీరు గమనించాలి. ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి చాలా నిరాశలో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి ఆ వ్యక్తి? నిరాశలో ఉన్నాడు. అప్పుడప్పుడు మనకు కూడా మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు బట్టి, లేకపోతే మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితులు బట్టి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇంత మట్టుకు చాలును, ఇక నేను బ్రతికి ఏం ప్రయోజనం, ఇక నేను బ్రతికుండటం ద్వారా ఎవరికి కూడా పెద్దగా ఉపయోగం లేదు, ఇంత మట్టుకు చాలు, నా జీవితాన్ని దేవుడు తీసుకుంటే బాగుండు, నా పరిస్థితులన్నీ కూడా అగమ్యగోచరంగా ఉన్నాయి, నా ఉద్దేశాలన్నీ కూడా అగమ్యగోచరంగా ఉన్నాయి, భవిష్యత్తు ఏంటో నాకేమి కూడా తెలియట్లేదు, ఇంట్లో వాళ్ళకి నేను భారంగా ఉన్నాను, కుటుంబానికి నేను భారంగా ఉన్నాను, నా ఒంటరితనం నన్ను వేధిస్తుంది, ఈ పరిస్థితుల మధ్య నేను బ్రతికి బట్ట కట్టడం కంటే చావడం మేలని చెప్పి చాలా సందర్భాల్లో మన దైనందిక జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో సహజంగా ఇటువంటి ఆలోచనలు గుండా కొంతమంది జీవితకాలం ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి ఒక వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా. ఆ వ్యక్తి ఎవరండి? ఏలియా. ఏలియా గురించి కేవలం 6 అధ్యాయాల్లోనే ఉంది. ఎన్ని అధ్యాయులండి? 6 అధ్యాయాలనే ఉంది. అతని పుట్టుక, అతని తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన బైబిల్లో రాయబడలేదు. కానీ ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీని పరిపాలన చేస్తున్న రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటంటే అహాబు. అందరూ చెప్పండి, ఆ రాజు పేరేంటి? అహాబు. అహాబు యొక్క రాజు దగ్గరికి డైరెక్ట్గా ఏలియా వచ్చి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరం వర్షాలు కానీ మంచు కానీ పడదని చెప్పి వెళ్ళిపోతాడండి. అంతవరకు రాజు వైపు వేలెత్తి చూపించి ఎవరు కూడా మాట్లాడలేదు. అందరూ కూడా భయపడతారు రాజుకి. కానీ గమనించాలి, ఆ రాజు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చాలా పౌరుషంగా, రాజుకు వందనాలు ఇవేమీ లేవు, రాజా చిరకాలం జీవించుగాక ఈ డైలాగులు ఏమీ లేవు, డైరెక్ట్గా రాజు వైపు చేయి చూపించి, ఇదిగో రాజా, యెహోవా జీవము తోడు, నేను ఎవరి సన్నిధిలో ఆనుకొని ఉన్నానో, ఇది ఈ సంవత్సరం వర్షం కానీ మంచు కానీ పడదో, ఈ రెండు ఎప్పుడైతే పడవో ఆ దేశం మీదకి ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఈ మాట చెప్పి వెళ్ళిపోతాడండి. ఎందుచేతనంటే ఇశ్రాయేలీల్లో పౌరుషంగా పనిచేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తగా మనం ఏలియా గురించి మాట్లాడతాం. ఏలియా అనగానే ఒక పేరు మనకు గుర్తొస్తుంది, అగ్ని ప్రవక్త. ఏ ప్రవక్త అండి? అగ్ని ప్రవక్త. ఎందుచేతనంటే ఆ కాలంలో యెజబెల్ అనే రాణి ఆ యొక్క దేశాన్ని మొత్తం నాశనం చేసింది. ఆ ఇశ్రాయేలు దేశాన్ని యెహోవా దేవునికి బదులుగా అన్య సంప్రదాయాల వైపు ఆ ప్రజలను మళ్లించింది. వాస్తవానికి పరిపాలన చేసే రాజు అహాబు అయినప్పటికీ కూడా అహాబుని ఏమాత్రం కూడా పరిపాలన చేయకుండా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అహాబుని ఒక రబ్బర్ స్టాంప్లాగా చేసి పడింది. భర్త ఉన్నాడు కానీ ఆ భర్త వల్ల ఆ యొక్క కుటుంబానికి కానీ ఆ రాజ్యానికి కానీ ఉపయోగం లేదు. కేవలం ఏదో ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ అని రాయడానికి, రేషన్ కార్డులో వైఫ్ ఆఫ్ అని రాయడానికి భర్త ఉన్నాడు తప్ప ఇంచుమించుగా మొత్తం రాజ్యాన్ని అంతా కూడా యెజబెల్ పరిపాలన చేస్తుంది. ఆ యెజబెల్ ఏం చేసిందంటే ఆ యొక్క రాజ్యంలో యెహోవా దేవుడు ఉన్నాడు కానీ ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలో ఆయన లేడు, నేను ఒక దేవతా స్తంభాన్ని నిలబెడతా, దాని పేరేంటంటే బయలు దేవత. ఏ దేవత అండి? బయలు దేవత. అలాగే ఇంకొక దేవతా స్తంభాన్ని నిలబెట్టింది, అషేరా దేవి. ఈ 2 దేవతా స్తంభాలని పూజించండి. యెహోవా పేరు వినబడితే, ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి చంపేయండి అని చెప్పి ఓ భయంకరమైనటువంటి శాసనాన్ని చేసింది. అటువంటి శాసనాన్ని చేసినప్పుడు గమనించాలి, ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు. ఇంకెవరు కూడా దేవుని వైపు రావడానికి కానీ ఆరాధన చేయడానికి భయపడే పరిస్థితులు. ఆ పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా. ప్రజల మధ్యలో నిలబడి అంటాడు కదా, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, మన దేవుడు జీవము గల దేవుడు, కాబట్టి ఆ దేవుడిని మీరు ఆరాధన చేయండి, అంతే తప్ప యెజబెలు నిలబెట్టినటువంటి బయలు దేవత వైపు గనక మీరు ఆలోచించొద్దు. అయితే ఒక పరీక్ష మనం ఎదుర్కొందాం. ఒక పరీక్ష నేను పెడతా, ఆ పరీక్షలో ఎవరు నిజమైన దేవుడో తెలుస్తుంది, మనకి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. కనుక ఒక పరీక్షకు మనం సిద్ధపాటు కలగాలని చెప్పి ఆ రాణికి కబురు పంపాడు. ఈ రోజున ఎవరు నిజమైన దేవుడో తెలిసిపోవాలి. ఇశ్రాయేలీలో గందరగోళ పరిస్థితులు ఉండకూడదు. ఇశ్రాయేలీలు ఇంకా ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి, ఆ యొక్క భయము భక్తి లేనటువంటి, ఆ యథార్థత లేనటువంటి జీవితం ఉండకూడదు. కనుక ఇశ్రాయేలీలకి నిజ దేవుడు ఎవరో తెలియాలని చెప్పి ఆ యొక్క బయలు దేవత ప్రవక్తలు 450 మంది అండి. ఎంతమంది అండి? 450 మంది. వాళ్ళందరినీ కూడా పర్వతం మీదకి రమ్మన్నాడు. వాళ్ళందరికీ కూడా ఏం చేశారంటే ఒక ఎద్దునిచ్చాడు. ఆ ఎద్దుని ఏం చేశారంటే దాన్ని ఖండించి దాన్ని ముక్కల కింద పేర్చి ఒక బలిపీఠం కట్టారండి. బలిపీఠం అంటే కర్రలు పేర్చి ఆ బలిపీఠం మీద ఈ మొక్కల్ని పెట్టారు. ఈ మొక్కలు పెట్టి వాళ్ళతో చెప్పింది ఏంటో తెలుసా? ఒకవేళ గనక మీరు దేవునికి ప్రార్థన చేయండి, మీ బయలు దేవతకి, మీ బయలు దేవత మీ ప్రార్థన విని గనక
పైనుంచి అగ్ని దిగొచ్చి ఈ మాంసపు ముక్కలని ఈ యొక్క బలిపీఠాన్ని మండిస్తే గనక మీ దేవుడే నిజమైన దేవుడు, నేను కూడా నా దేవుడిని నేను ఆరాధన చేయను, నేను కూడా మీ వైపే వస్తా, మీ దేవునికే బలర్పిస్తా, మీ దేవుడినే పూజిస్తా అని చెప్పి ఈ యొక్క ఏలియా వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు అన్నట్టుగానే 450 మంది బయలు ప్రవక్తలు ఆ పర్వతం మీదకి వచ్చారు, ఎద్దును ఖండించారు. ఎద్దును ఏం చేశారంటే దాన్ని పేర్చి వాళ్ళు బైలా 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 అని చెప్పి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అరిచారు. కానీ దేవుని యొక్క అగ్నేమి కూడా, బయలు ప్రవక్త అగ్నేమి కూడా దిగిరాల. ఇక ఏలియా రోషం కలిగినోడు కనుక ఏమన్నాడో తెలుసా? ఒకవేళ మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఇంకా గట్టిగా అరవండి, ఇంకా గట్టిగా భక్తి చేయండి అని చెప్పి ఏలియా వాళ్ళని పౌరుషంగా వాళ్ళు అడిగినప్పుడు గమనించాలి, వాళ్ళంతా కూడా ఏం చేస్తారండి, ఇంకా గట్టిగా అరుస్తున్నారు. అరిచేటప్పుడు గమనించాలి, అక్కడికి ఏమాత్రం అగ్ని అనేది దిగి రాలేదు. కానీ సమయం అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన సమయం ఏమైందండి, వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత గమనించాలి, ఏలియా రంగప్రవేశం చేశారు. ఏలియా వచ్చి ఏమంటాడో తెలుసా? అతనికి ఇవ్వబడినటువంటి ఆ ఎద్దును ఖండించినటువంటి ఆ మాంసపు ముద్దలంతా కూడా బలిపీఠం మీద పేర్చి, యెహోవాయే నిజమైన దేవుడైతే ఇప్పుడు నేను యెహోవా పక్షంగా ప్రార్థన చేస్తున్నాను, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ దహన బలిని దంది మీద ఉన్నటువంటి మాంసపు ముక్కల్ని కూడా ఏం చేయాలంటే కాల్చి బూడిద చేయాలని చెప్పి ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన ఆలకించినటువంటి ఆ దేవుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలి పీఠాన్ని అంతా కూడా కాల్చివేశాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తున్నది. అంత గొప్ప ప్రజల మధ్యలో ఆ యొక్క అద్భుతం జరిగినప్పుడు ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు. నిజమే, యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అని వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఒక తీర్మానానికి వచ్చారు, ఇశ్రాయేలీయులమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో లేడని చెప్పి వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నటువంటి ఆ సమయంలో ఏలియా ఒక మాట అన్నాడు, ఇప్పుడు వరకు ఈ 450 మంది కూడా మనల్ని మభ్యపరిచారు, మనల్ని భయభ్రాంతులు గురి చేశారు కనుక ఈ 450 మందిని పట్టుకున్నారండి. కీషోను వాగు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వాగు దగ్గర ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా చంపేశారండి. 450 మందిని ఏం చేశారండి? చంపేశారండి. అందరినీ కూడా కత్తి చేత హతము చేశారు. అయితే గమనించాలి, కత్తి చేత హతము చేసినప్పుడు ఏలియాకి ఒక వర్తమానం వచ్చింది. ఏ వర్తమానం అంటే ఆ యొక్క రాణి అయినటువంటి యెజబేలు దగ్గర నుంచి వచ్చింది. యెజబేలు ఒక వర్తమానం పంపించింది. ఏమనంటే, ఇదిగో 450 మందిని నువ్వు పంపావు గనుక రేపు సాయంకాలం వాళ్ళలో ఒకడు వలె నీ ప్రాణాన్ని నేను ఏం చేస్తాను? తీసేస్తాను. వాళ్ళలో ఒకడు వలె నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఏలియాకు వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో ఆ వర్తమానం విన్నటువంటి ఏలియా మొదటిసారి భయపడ్డాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. కీర్తనకారుడు అంటాడు కదా, మహాభయము నన్ను ఆవరించింది, భయము చేత నేను పరిగెడుతున్నాను, భయము చేత నేను తెరవబడుతున్నాను, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఏలియా ఏం చేశారంటే, వాస్తవానికి ఏలియా ఎంత ధైర్యవంతుడో చెప్పాను. రాజు వైపు చెయ్యి చూపించి రాజా అని చెప్పి ధైర్యంగా మాట్లాడే రోషము కలిగిన ప్రవక్త, ఇశ్రాయేలీ దేవుడే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పి అన్యజనుల మధ్యలో నిలబడి శవాలు విసినటువంటి ప్రవక్త. ఇటువంటి ప్రవక్త మొట్టమొదటిసారిగా భయపడ్డాడు. ఎంత భయపడ్డాడంటే ఆ దేశం విడిచి ఒక రోజు ప్రయాణం అంత దూరం పారిపోయాడు. ఇంచుమించుగా ఒక రోజు దూరం అంత ప్రయాణం పారిపోయి ఓ చెట్టు కిందకు వచ్చి పండుకున్నాడు. ఓ చెట్టు కిందకు వచ్చి ఏం చేశారు తెలుసా? పండుకొని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇంత మట్టుకు చాలును. ఏమంటున్నాడండి? ఇంత మట్టుకు చాలును, నేను బ్రతికింది చాలును, నా ప్రాణాన్ని తీసేసుకో, నా పితరుల కంటే నేను గొప్పోడినేమీ కాదు, నా తల్లిదండ్రుల కంటే నేను గొప్పోడిని కాదు, ఇక నేను బ్రతకటం అనవసరం అని చెప్పి ఏం చేశారంటే ఏలియా ఓ తీర్మానానికి వచ్చాడు. చాలా సందర్భాల్లో గమనించండి, మనం కూడా చాలా సందర్భాలు ఎలాంటి తీర్మానాలకు వస్తూ ఉంటాం. మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి, తరవంబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదురవుతున్నటువంటి సంఘటనలు బట్టి ఇక నేను బ్రతికుండటం ఎంత మాత్రం కూడా మంచిది కాదు, నేను చనిపోతే బావుణ్ణు అనే నిర్ణయానికి వస్తాం. ఏలియా కూడా అటువంటి నిర్ణయానికి వచ్చాడు. దేవా, నా ప్రాణాన్ని తీసేసుకో, వెనక్కి వెళ్తే రాణి చంపుతుంది, ఇక ముందుకు ఎలాగెళ్ళాలో నాకు తెలియనటువంటి పరిస్థితి కనుక దూరంగా పారిపోయి అంటున్నటువంటి మాట 19వ అధ్యాయం 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. ఏ పేక్ష అంట? మరణాపేక్ష. జీవితం మీద విరక్తి పుట్టిందండి ఆయనకి, నిరాశ వచ్చింది. చాలామంది చూడండి, చాలామంది సెలబ్రిటీలు చనిపోతున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, వాళ్ళకి ఏ లోటు ఉండదు, వాళ్ళకి ఏ కష్టం ఉండదు, కావలసినంత ధనం, తినడానికి సరిపడ ఆహారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళ సూసైడ్ నోట్ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, అర్థం కానటువంటి పరిస్థితులు నన్ను వేధిస్తున్నాయి కనుక నేను నా ప్రాణాన్ని తీసుకుంటున్నానని చెప్పి చాలామంది సూసైడ్ నోటు, ఆ మరణ వాంగ్మూలం రాసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. గమనించాలి, ఇంత రోషం కలిగిన ప్రవక్త, ధైర్యం కలిగిన ప్రవక్త యెజబేలు కబురు పంపితే ఆ కబురుకు భయపడిపోయి దూరంగా పారిపోయి అంటున్నాడు కదా, ఇంత మట్టుకు చాలు,
నేను బ్రతికిన దినాలు చాలు, ఇక నా వల్ల ఎవరికి కూడా ప్రయోజనం లేదు అని చెప్పి చాలా వేదనకరంగా అతను బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. బదరీ వృక్షం అంటే పెద్ద వృక్షమేమి కాదండి, ఓ చిన్న పొద, అంటే భూమి మీద నుంచి ఒక 5 మీటర్లు పెరుగుతుంది అంతే, చిన్న పొద అని చెప్పాలి. ఆ పొద కింద కూర్చొని ఏమంటున్నాడంటే ఇక నా పని అయిపోయిందని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో గమనించాలి. 5వ వచనం, 19వ అధ్యాయం 5వ వచనం, అందరూ కూడా చూడండి. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతిను. బాధలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, బ్రతికేంటో తెలియనటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ పరిస్థితుల మధ్య అతను వేదన పడుతున్నప్పుడు గమనించాలి, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఒక దేవదూత వచ్చింది. దేవుడు మనల్ని చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదండి, మనల్ని చూసి మనల్ని ఓదార్చే దేవుడు. ఒక తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతించండి. బాధలో ఉన్న వ్యక్తికి భుజం తట్టే వ్యక్తి కనుక పక్కనుంటే ఆ బాధ వెంటనే పోతుందండి. అందుకే దావీదు అంటాడు, దేవా ఇదిగో నాయన అలసిన వారికి ఊరడించు జ్ఞానము నాకు దయచేయి. ఎవరైతే నిరాశ్రాయులై ఉన్నారో, తరమబడుతున్నారో, వేదనకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారో, అగమ్య గోచరమైన పరిస్థితుల మధ్య ఉన్నారో, భవిష్యత్తు ఏంటో కానరానటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారో, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం ఓదార్చామనుకోండి, ఆ ఓదార్పు మాట వాళ్ళ జీవితాన్ని కట్టే విధంగా ఉంటుంది. కాబట్టి గమనించాలి, పండుకున్నటువంటి ఏలియా దగ్గరకు ఎవరు వచ్చారో తెలుసా? ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి తట్టిన వెంటనే నేను అనుకుంటాను ఒక విధమైనటువంటి ధైర్యం ఆయన ఆదరించింది. గమనించాలి, ఇక్కడ 5వ వచనం చదువుతున్నా. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఒక రోజంతా ప్రయాణం చేశాడు, అలిసిపోయి ఉన్నాడు. ఈ 6 అధ్యాయాల్లో ఏలియా ఎక్కడ కూడా పండుకోలేదండి, ఎక్కడ కూడా విశ్రమించలేదు, దేవుని పనిలో నిమగ్నమైపోయాడు. కానీ ఎప్పుడైతే అతనికి భయం ఆవహించిందో, ఎప్పుడైతే చావు భయం అతనికి పట్టుకుందో, మరణాపేక్ష అనే భయం అతనికి పట్టుకుందో, ఆ భయము చేత నిద్రపోయాడండి. నిద్రపోతే దేవదూత వచ్చి తట్టి లేపింది. అంటుంది కదా, భోజనం చేయండి. ఏమందండి? భోజనం చేయండి అంటే అతను భోజనం లేకుండా ఉన్నాడు, ఆహారం లేకుండా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆ వ్యక్తిని బలపరచడానికి దేవుడు పరలోకంలో నుండి దేవదూతను పంపాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున సన్నుతిందాం. చాలా జాగ్రత్తగా గమనించండి. అనేక పరిస్థితుల మధ్య, అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య మీరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నటువంటి సమయంలో, మీరు ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నటువంటి సమయంలో, మీ పరిస్థితులు ఏంటో మీకు కానరానటువంటి పరిస్థితుల్లో గమనించాలి, దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. ఆయన దూతల్ని పంపిస్తాడు. కారణం ఏంటంటే కళ్ళిచ్చిన వాడు కానకుండునా. దేవుడు మనకి చూడడానికి కళ్ళిచ్చాడు. మనం పడుతున్నటువంటి బాధను, పడుతున్నటువంటి ఇబ్బందిని మనం ఎలాగైతే చూడగలుగుతున్నామో దేవుడు కూడా చూచే దేవుడు. మన హృదయంలో ఉన్నటువంటి బాధను చూచే దేవుడు కనుక గమనించాలి. అతనితో చెప్తున్నటువంటి మాట, లేచి భోజనం చేయని చెప్పారు. 6వ వచనం చూడండి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనము చేసి మరలా పరుండెను. దేవుని నామమున స్తోత్రము కలుగు. అతడు చూచినంతలో అంటే దగ్గరగా, అతని దగ్గరగా ఏముందో తెలుసా? ఒక వేడివేడిగా నిప్పుల మీద కాల్చిన రొట్టె, తర్వాత త్రాగడానికి నీళ్లు, ఈ 2 తిను అని చెప్పి దేవదూత చెప్పింది. అంటే ఆ పండుకుంటున్నటువంటి వ్యక్తికి కాపలాదారుడిగా దేవుడు ఎవడ పెట్టాడో తెలుసా? దేవదూతను పెట్టాడు. ఎవరిని పెట్టాడండి? దేవదూతను. ఇదిగో నా సేవకుడు అలిసిపోయి ఉన్నాడు, పరిచర్యలో చాలా అలిసిపోయి ఉన్నాడు, అతను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, అతన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే దేవదూత నీదే అని చెప్పాడు. కాబట్టి గమనించాలి, అతను లేచి చూచినంతలో వేడి రొట్టె ఉంది, త్రాగడానికి నీళ్లు ఉన్నాయి. భక్త, నువ్వు వెళ్ళి ఫలానా ఇంటికి వెళ్ళి భోజనం చేయమని చెప్పలేదు దేవుడు, లేకపోతే పలానా శబరింటికి వెళ్ళి భోజనం చేయమని చెప్పలేదు దేవుడు. గమనించాలి, అతను లేచి చూచినంతలో వేడిగా కాల్చబడిన రొట్టె ఉంది, త్రాగడానికి నీళ్లు ఉన్నాయి. ఈ 2 తిని మరలా పడుకున్నాడండి. దేవుని నామమున స్తోత్రం కలుగు. భయపడి మొదటిసారి పడుకున్నాడు, మరలా ఆహారం తీసుకుని మరలా పండుకున్నాడు. ఎందుకంటే అతను నిద్రపోయేంత వరకు కూడా దేవదూత చూచి, దేవదూత లేపి అంటుంది ఒక మాట. ఏమంటుందో తెలుసా? ఇదిగో ఇది తిని 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతిని. పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో ఆలోచన చేయండి. ఇతనేమో చచ్చిపోదామని చెప్పి ఆలోచన కలిగి ఉంటే దేవదూత వచ్చి ఆహారం పెట్టి ఏమని చెప్తుంది? 40 రోజులు నువ్వు ప్రయాణం చేయాలి, ఇంకా నీ ద్వారా దేవుడు పని చేయించుకోతున్నాడు. గమనించాలి, ఇతనికి ఈ మాట అనేసరికి ఇంకా 10 ఏళ్ళ ఆయుష్ ఉందండి. ఎంత ఆయుష్ ఉందండి? 10 సంవత్సరాల ఆయుష్ ఉంది. కానీ ఇతను ఏమనుకున్నాడు? నా జీవితం అయిపోయింది, ఇంత మట్టుకు చాలును, ఇక చనిపోతే బాగుండు అనుకున్నాడు. ఈ 10 సంవత్సరాల ఆయుష్కాలను దేవుడు ఇచ్చాడు. నిజానికి ఏలియా ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు నవ్వుకొని ఉండొచ్చు, అవునక చెప్పండి. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు, బ్రతకడానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ మనం కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏమవుతామంటే ఇక అయిపోయింది మన జీవితం అనుకుంటాం. ఎప్పుడైతే మీరు అయిపోయిందని బలహీనపడ్డారో దేవుడు మీ పక్షంగా నిలబడి కార్యం చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని అతను నిలబెడతాడు, మీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, మీ
మీ ద్వారా దేవుని కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని నిలబెట్టి ఆస్వాదించే వరకు కూడా దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపోడు. ఎందుకంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. గమనించాలి, దేవుడు ఏలియాకు ప్రమోషన్ ఇచ్చాడు. ఇంత కష్టపడి సేవ చేస్తున్నప్పుడు ఏలియాకు ఒక్కడు అసిస్టెంట్ లేదు. ఎప్పుడైతే బలహీనపడ్డాడో దేవుడు బలాన్ని ఇచ్చి 40 రోజులు ప్రయాణం చేయమని చెప్పి నన్ను ఏం చేయమంటావు అని ఏలి అడిగినప్పుడు నువ్వు 2 రాజుల్ని అభిషేకించాలి. 2 రాజులు కూడా నీ ముందు మోకరిల్లుతారు. వాళ్ళ నెత్తి మీద చెయ్యి వేసి నూనె రాసి వాళ్ళని అభిషేకిస్తేనే వాళ్ళు రాజులు అవుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఉంది. అతను బలహీనపరచబడినప్పుడు, అతను వేదన పడినప్పుడు అతనికి దేవుడు ఏమిచ్చాడంటే ప్రమోషన్ ఇచ్చాడు. విడిచిపెట్టే దేవుడు కాదండి. అదవుతుందండి. పరిస్థితులు ఎలా మారుతున్నప్పటికీ కూడా మీ పక్షంగా ఎవరు నిలబడినా నిలబడకపోయినా మిమ్మల్ని నిలవబెట్టి మిమ్మల్ని చేరదీసి ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఆయన 2 రాజులను అభిషేకించాడని. 2 రాజులను అభిషేకించిన తరువాత తన తదుపరి ప్రవక్తను కూడా తయారు చేశాడు. ఏలియా తర్వాత పరిచర్య చేసిన ప్రవక్త ఎవరో తెలుసా? ఎవరండి? ఎలీషా. ఎవరండి? ఎలీషా. ఏలియా తర్వాత పరిచర్య ఎవరు చేశారంటే ఎలీషా. ఇతను బలంలో ఉన్నప్పుడు ఆ పరిచర్య చేయలేదండి. ఎప్పుడైతే బలహీనపరచబడ్డాడో అప్పుడు దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. గమనించాలి, మన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మీరు మీ పని అయిపోయిందని మీరు ఎప్పుడైతే కూలబడిపోయి ఉన్నప్పుడో అప్పుడే దేవుడు మిమ్మల్ని నిలవబెట్టి అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. ఈ పరిస్థితులన్నీ కూడా అయిపోయినటువంటి సందర్భంలో గమనించాలి, ఏలియా వచ్చి అంటారు దేవుడిని, అయ్యా ఇక నా పని అయిపోయింది కాబట్టి నేను ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి చచ్చిపోతా అంటాడు. ఆ చెట్టుకి నువ్వంటే ఇష్టం లేదంట అంటాడు. అయితే నేను ఆ గుహలోకి వెళ్ళిపోయి చనిపోతా అంటాడు. ఆ గుహకి నువ్వంటే ఇష్టం లేదండి. మరి నేను ఎవరికంటే ఇష్టమంటే దేవుడు అంటాడు నువ్వు నాకు కావాలంటాడు. చప్పట్లు కూడా దేవుడు నా మనసు. దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు అతన్ని ఆస్వాదించాడు. నిజానికి ఈ మాట ఇతను బలంలో ఉన్నప్పుడు చెప్తే ఏలియా ఏమనుకున్నాడంటే ఐగుప్తు రథముల కంటే వేగంగా పరిగెత్తే శక్తి గలవంతుడు ఎవరంటే ఏలియా. ఐగుప్తు గుర్రాల కంటే వేగంగా పరిగెట్టగలడు, సముద్రాలు దాటగలడు, పర్వతాలు ఎక్కగలడు. ఇంత గొప్ప బలవంతుడు కనుక దేవుడు బలంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేదండి. అతను బలహీనపరచబడి అయిపోయింది నా పరిస్థితి అన్నప్పుడు దేవుడు అతను బలపరిచి అద్భుత కార్యాలు చేశాడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. గమనించాలి, ఏది చూసైతే అతను భయపడ్డాడో, ఏ మరణం చూసైతే అతను భయపడ్డాడో ఆ మరణము ఏలియాకు లేకుండా చేశాడండి. ఏలియా మరణం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి. ఏలియా మరణం గురించి మీరు ఆలోచన చేస్తే ఆకాశం నుండి అగ్నిరథాలు వచ్చినాయి. ఆకాశం నుండి ఏమొచ్చినాయండి? అగ్నిరథాలు వచ్చినాయి. అగ్నిరథాలు వచ్చి ఆ అగ్నిరథాల మీద ఎవరు వెళ్ళిపోయారంటే ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియా ఒక్క దుప్పటి ఎవరి మీద పడిందంటే ఎలీషా మీద పడింది. తదుపరి సేవకుడిగా ఎలీషా అభిషేకించబడ్డాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధింద. దేవుడు కార్యాలు చేయాలంటే నీ ద్వారా చేస్తాడు, నీ తర్వాత కాదండి. దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించి హెచ్చించకుండా దేవుడు విడిచిపెట్టడు. తన సేవకుని కానీ తన పరిచర్య చేసిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. గమనించాలి, ఒక వ్యక్తి వేటాడడానికి వెళ్ళాడండి. సముద్ర తీరాన వేటాడుతున్నాడు. అదే వల, అదే జాలరి, అదవుతుండే అదే నావ, రాత్రంతా కూడా వేటాడాడు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభువారు వచ్చి అంటారు ఆ దిశగా నువ్వు వల వేయి అంటారు. వల వేయమన్న వెంటనే గమనించాలి, అతను వల వేశాడు. ఆ వలలో 153 పెద్ద చేపలు పడ్డాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధి. రాత్రంతా వేటాడాడు అదే వ్యక్తి, అదే వల, అదే జాలరి. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. అదే వ్యక్తి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. దేవుని నామాన్ని స్తోత్రము కలిగి. కాబట్టి గమనించాలి, కొన్ని పరిస్థితుల్లో తరమబడబడుతున్న వారి పట్ల దేవుని యొక్క కృప ఉంటుంది. ఎవరైతే వెలివేయబడుతున్నారో, ఎవరైతే తరమబడుతున్నారో, ఎవరైతే నిందించబడుతున్నారో వాళ్ళ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని చావనివ్వడు. వాళ్ళ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందరూ మామూలుగా మరణించారు, కానీ ఏలియా మాత్రం అగ్ని రథాల మీద పైకి వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎందుకో తెలుసా? ఏలియా మరణాన్ని చూసి భయపడ్డాడు. ఆ మరణమే లేకుండా దేవుడు చేసినటువంటి ఆ యొక్క సెటప్ ఎంత అద్భుతంగా ఉందో ఆలోచన చేయండి. పైనుంచి దుప్పటి పట్టడం, ఆ దుప్పటి ఎలీషా గారి మీద పట్టడం, ఎలీషా గారి సేవలో అద్భుతంగా పరిచర్య చేయటం. కాబట్టి గమనించాలి, దేవుడు ఖచ్చితంగా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు మనల్ని విడిచిపోయే దేవుడు కాదు. చివరిగా ఒక మాట చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 17వ వచనం. ఈ కీర్తన మీకు కంఠస్థం అవ్వాలి. ఈ యొక్క మాట మీకు పదే ధ్యానించాలి. మీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఈ మాట గనక మీరు పలకగలిగితే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందరూ తీసి చూడండి మాట. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 17వ చరణం తీసారండి. 118వ కీర్తనలు 17వ చరణం. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను. తలపైకెత్తండి. కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు, కొన్ని పరిస్థితుల్లో హాస్పిటల్ ఐసీయూ రూమ్లో, అర్థమవుతుంది, ఐసీయూ రూమ్లో ఒంటరిగా ఉండాలి, పక్కన ఎవరో ఉండరు.
అర్థమవుతుందండి. లేకపోతే కొన్ని కొన్ని ప్రయాణాలు ఒంటరిగా చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితులు, అటువంటి ఆలోచనల మధ్య మీరు ఉన్నప్పుడు ఈ కీర్తన మీరు చెప్పండి. ఏ కీర్తన? నేను చావను. అందరూ చెప్పండి నాతో కలిసి, నేను చావను, సజీవుడనై నీ క్రియలను నేను వివరిస్తా. కాబట్టి ఖచ్చితంగా కీర్తనకారుడు ఈ మాట అన్నాడు. ఇక్కడ ఏలియా కూడా చనిపోదాం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని చనిపోనవల, ఇంకా అతనికి ప్రమోషన్ ఇచ్చి అతనికి అద్భుతమైనటువంటి కార్యాలు అతని ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చే దేవుడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. ఏ పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఆ పరిస్థితులను బట్టి మీరు భయపడొద్దు. ఈ మాట చెప్పండి, నేను చావను, సజీవుడినై దేవుని క్రియలను వివరిస్తాను. దేవుడు మనకి ఖచ్చితంగా ఆయుష్కాలాన్ని ఇచ్చే దేవుడు. ఎందుకంటే జనన మరణాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని యొక్క కనుసన్నల్లో మనం ఉన్నాం. మన దేవుడు నమ్మదగిన వాడు. మన చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు ఏ ఏ పరిస్థితుల మధ్య ఉన్నా దేవుని వైపు మీరు చూడండి, ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మీరు పొందుకుంటారు. దేవుడి మాటలను వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఈరోజు బల్లారాధన కార్యక్రమం దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పింబట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టె తిని ఈ పాత్ర త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేకపోతే పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచించక తిని తాగువాడు తనకు శిక్షావిధి కోయటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేక బలహీనలను రోగులనే ఉన్నారు, చాలామంది ఎదురుస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు ఎలాగైతే అప్పగించబడిన రాత్రి ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసి తన శిష్యుడికి ఇచ్చారో అలాగే నేను కూడా మీకు ఇస్తున్నాను. దీన్ని తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రభు పడ్డటువంటి ఆ శ్రమలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తీసుకుంటున్నామంటే నెలకోసారి ఏదో తాత్కాలికంగా తీసుకెళ్ళిపోవడం కాదండి. ఇది ప్రభువు శరీరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో భక్తి శ్రద్ధ తీసుకోవాలి. అదైనా రక్తం, ఆ రక్తం అనేది ఎంతో శ్రద్ధ. ఇందాక రక్తం, ఈ రక్తం తాగితే నీ రక్తాన్ని శుద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరాన్ని తింటే నీ శరీరంలో ప్రతి కల్మషాన్ని దేవుడు కడిగి. ఎన్ని ఉన్నాయండి మా శరీరంలో? బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, రకరకాల వ్యాధులు ఉన్నాయి, చెప్పుకోని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సెరవాలంటే యేసు రక్తం మనకి మందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తమే, ఆయన శరీరమే మనకి పరమౌషధం. కాబట్టి దీన్ని తీసుకునే మీరు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి అని అంటాడు. ఇది తీసుకునే ముందు మీరు ఏం చేయాలి? కాబట్టి ఎవరో కూడా అయోగ్యముగా, ఇక్కడ అన్నమాట, తీసుకునే మీరు అయోగ్యంగా ఉండకూడదు, ఇచ్చే మేము అయోగ్యంగా ఉండకూడదు, ఇలాగ దాన్ని వడ్డించేటువంటి మరి బిడ్డలు కూడా అయోగ్యంగా ఉండకూడదు, దేవునికి ఇష్టలుగా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు అయోగ్యంగా ఈ పని చేస్తారో మరి వారికి శిక్ష విధి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోగ్యత కలిగి, ప్రభువా ఇదిగో నేను ఈ పనికి వెళ్తున్నాను, ఈ పనిలో పాలు పంచుకుంటున్నాను, నీ పని వడ్డిస్తున్నాను, నీ శరీరాన్ని వడ్డిస్తున్నాను, నీ రక్తాన్ని వడ్డిస్తున్నాను, నన్ను నేను శుద్ధి చేసుకుంటాను అని చెప్పి వడ్డించేవారు, ఇచ్చేవారు, తీసుకునేవారు కూడా హృదయపూర్వకంగా తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అలా విధంగా కార్యక్రమం చేశారు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈ మే నెలలో 5వ తారీఖున ఆయన శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం. నా హృదయం శుద్ధిగా ఉందా? నా తలంపు శుద్ధిగా ఉందా? లేకపోతే నేను ఎవరైనా కోపపడతా ఉన్నానా? ఎవరైనా అసూయ ఉందా, దేశం ఉందా అని ఎప్పుడు కూడా మనం శుద్ధి చేసుకుని దీన్ని తీసుకుంటే, ఒకవేళ మనకు మానవ మాతృలుగా కోపాలు లేకుండా తాపాలు లేకుండా ఉంటే ప్రతి ఒక్కరు ఉంటాయండి. ఏదో రకం కోపం అంటే ప్రభు అంటున్నాడు, ఏ కోపం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఇక్కడే విడిచిపెట్టి మీరు పశ్చాత్తాపం కలిగి మళ్ళీ ఆ కోపం జోలికిపోకుండా, ఆ పాపం జోలికిపోకుండా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని దీన్ని తీసుకొని చెప్తారు. కాబట్టి ఆ శుద్ధి తీసుకుందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలు దీన్ని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక ఆమె ప్రార్థన చేస్తూ ఉందంటే శరీరం రక్తం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇదిగో ఈ శరీరాన్ని మీ చేతులు పెడుతున్నాను, దాన్ని రొట్టెగా మార్చి మాకు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి రాక్షసాన్ని మీ చేతులు పెడుతున్నాం, దాన్ని రక్తంగా మార్చి మాకు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. దీన్ని తీసుకుని మేము నాయన దీన్ని తీసుకున్నట్టు మాకు కావాల్సినటువంటి కృపను గ్రహించండి, సహాయం దయచేయండి.
బలపరచండి నాయన. దీన్ని తీసుకునే ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపము, మారు మనసు దయచేయండి. మీ సాక్షులుగా వాడుకోండి. ఏ విధమైన సైతాన్ శోధనకు గలిబిలి ఇక్కడ జరగకుండా, ఏ విధమైన శోధనలో పడిపోకుండా మీ నామాన్ని మహింపరచుకో భాగ్యం దయచేస్తారని వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాస హృదయాల్లో ప్రభువా మీరే ప్రతిష్ఠించండి, మీరే సహాయం దయచేయండి. నా కొరకు ప్రభు, మా కొరకు తండ్రి మీరు నలగొట్టబడ్డారు తండ్రి, మా కొరకు ప్రభు మీరు రక్తం కార్చారు ప్రభు. ఈ రక్తం తీసుకుని మేము నీకు సాక్షులుగా ముందుకు సాగి ఒక భాగ్యం దయచేసి మీరే మహిం పొంది ఆశ్రయించి బలపరిచి మీలో ముందుకు సాగి ఒక భాగ్యం దయచేసి దీవిస్తారని, ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని మీరే శరీరంగా రక్తంగా మార్చి ఆశ్రయించి మీరే మహిం పొందుతారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అలాగే ప్రార్థనాపూర్వకం సిద్ధపడరండి. మీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇస్తానికి సిద్ధంగా నేను ఉన్నాను. యెజబెలుకు భయపడకు, ఏ విధమైన శోధనకు గురికాకు అని నాయన ఏదైతే మాట్లాడారు, మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి, కృపను గ్రహించండి, మీ ఆత్మీయ దీవెనతో నింపండి. ఇదిగో రోజు తండ్రి పుట్టింటికి తీసుకెళ్ళి చంటి బిడ్డను మీరు చేతి పెడతాం, దీవించి ఆస్వాదించండి. అలాగే పాట బిడ్డకు తీసుకెళ్ళినటువంటి బిడ్డను మీ చేతులు పెడతాం, దీవించి ఆస్వాదించండి. నేను చెప్పిన సాక్ష్యాలు, వారి బలహీనతలు, వారి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధన తొలగించి మీరే మహిం పొందారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు భోజనం ఏర్పాటు చేసినటువంటి బిడ్డ నాయన కాపా నాయన ప్రసాద్ గారి పట్ల, వారి కుటుంబం పట్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉందాం. వండిన వారిని, వడ్డించిన వారిని ప్రతి ఒక్కరిని దీవించండి. ఉదయం నుంచి ప్రభువా ఈ కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీ చేతులు పెడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మీ హస్తాలు తోడుగా ఉంచండి నాయన. మరి నిశ్చితమైతే వచ్చే వారం నుంచి ప్రభా ఉదయం 6 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి సిద్ధపడి రావడానికి తగిన సహాయం చేసి మీరే మహిం పొందుతారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఎండ వేయడం వల్ల ఎవరు ఇబ్బంది పాలు కాకుండా మీరే తగిన సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి రేపు ఇప్పటి ప్రసాద్ తన భార్య మరి పెళ్లి రోజు కనుక తండ్రి వారి తండ్రి ఎంతో ఘనంగా బిడ్డల ప్రభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాసుల కుటుంబాన్ని ఆహ్వానించారు. ఆ కుటుంబాన్ని దీవించండి. చెప్పిన సాక్ష్యాలు మీరు ఆశీర్వదించండి. చేరొచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని దీవించండి. ఇగోనైనా మా రాష్ట్రంలో దేశంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి తండ్రి. అనేక మంది మాకు కావాలని అడుగుతున్నారు, కానీ నువ్వు ఎవరికి ఇవ్వాలో నీ దగ్గర చిత్తమైపోయింది, అది రెడీ అయిపోయి సిద్ధపడిపోయింది తండ్రి. ఎవరిని మీరు నాయకుడిగా ఎన్నుకోబోతున్నారో వారిని మీరు బలపరచండి, సహాయం దయచేయండి, నీ కృపను గ్రహించండి. ఏ విధమైన సైతాన్ గలిబిలి మా సంఘానికి కానీ, కుటుంబాలకు కానీ, గ్రామానికి కానీ చేరకుండా నీవే మీ దూతలకు కావలి ఉంచి తగిన సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొండల తట్టు మాకు అందిస్తున్నాం ప్రభా. మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవానే సహాయం కోరుతున్న వాగ్దానం చేసిన ప్రకారంగా మీరే గొప్ప కార్యాలు చేసి మీరే మహింపుని దీవించి ఆశిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మా యొక్క గ్రామ నాయకులను, సంఘ పెద్దలను, సంఘ యవనస్తులను, యూత్ లీడర్లను తండ్రి, కమిటీ వారిని, స్త్రీ సమాజం వారిని ప్రతి ఒక్కరిని మీ చేతులు పెడుతున్నాం తండ్రి. బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేయండి నాని. ఇంకా అనేకమైన కార్యాలు ప్రభా ఈ సంఘపకంగా జరగాలి, వాటిలో మీరు తోడు నడిపించండి. గత లక్షవారం తండ్రి నాయన, గత వారంలో ప్రభా 2వ తారీఖున ప్రభా లక్షవారం తండ్రి కుటుంబ ఆశీర్వాద కూడికగా తండ్రి పోయిన నెలలో ఇక్కడ జరిగింది. ఈ నెలలో పాలు పెంచుకునే భాగ్యం దయచేయండి. బిడ్డలు దీవించబడాలంటే ప్రభా నీ సన్నిధిలో ఉండాలి. ఆశించబడిన వారా లోనికి రండి వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘ క్షేమమే తండ్రి కుటుంబాల క్షేమాన్ని వాక్యం చదివిస్తూ ఉంది. సంఘ క్షేమాన్ని విస్మరిస్తే ప్రభా మా కుటుంబాలకు ఎంత మాత్రం మంచిది కాదు. నాయన విధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా దీంట్లో పాలు పంచుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. 2024 సంవత్సరంలో ప్రభువా ఆల్నైట్ పేరు ప్రతిష్ఠించాం. ఆల్రెడీ పేరులో కొన్ని సమస్యలు చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి కుటుంబ ఆశీర్వాద కోరికలు కూడా పాలు పంచుకుంటే రెండింటిలో ప్రభు పాలు పంచుకున్న వారిని ఖచ్చితంగా నువ్వు దీవిస్తా అని చెప్పావు. ఆదివారం ఆరాధన వేరు, ఉపవాస కూటాలు వేరు, తండ్రి ప్రత్యేకమైన కూటలు 2 ఉన్నాయి కనుక వీటిలో తండ్రి ప్రతి ఒక్కరు పాలు పంచుకోవడానికి, మా గ్రామంలో ప్రతి మోకాలు వంగడానికి, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చుకోవడానికి, ఏ శోధన మీదకి రాకుండా కాసి కాపాడుకోవడానికి మీరే ద్వారాలు తెరుస్తూ ఉన్నారు కనుక మీరే సహాయం చేయండి. దర్శనం బాగా ఇచ్చే వారిని, అదే కుటుంబంలో ప్రభా వారి అవసరాలకు తీర్చండి. కానుకలు మీరు చూశారు, వారి ప్రతిభను దయచేయండి. వారి ఇబ్బందులు, కొంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు పనులు ముందుకు సాగుతున్నారు. మంచి చేతి పనులు బలపరచండి, వారి యొక్క అవసరాలు తీర్చండి. ఈ ఎండ వేయడం ఎటువంటి శోధనలు పడిపోకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా కాసి కాపాడి సహాయం చేసి మీరే మహిమ పొంది దీవెన దయచేస్తారని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుని ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న
ప్రకారము మా రుణములను క్షమించండి, మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును మా సంఘపడిన కుటుంబాలకి సాక్ష్యాలు చెప్పిన వారికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందా అండి. మీ పక్క వారిని ఇలా కౌగులు